హలో అండి, అందరికీ నమస్తే. ముందుగా ఓం నమ శివాయ. నేను వినాయక చవితి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. వినాయక చవితి ఉత్సవాలు జరుగుతాయి కదా. ఒక్కొక్కరు 3 days, 5 days, 11 days, 9 days అట్లా పెట్టుకుంటారు కదా. పెట్టుకున్న తర్వాత నిమజ్జనానికి తీసుకెళ్తారు కదా. ప్రస్తుతం వర్షాలు వచ్చి వాగులు, కుంటలు, చెరువులు, కెనాల్స్ చాలా ఎక్కువ పొంగి పొర్లుతున్నాయి కాబట్టి చాలా కేర్ఫుల్గా, ఎక్కువగా ఓవర్లోడ్ ఇది వేసి దయచేసి వెళ్ళకండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం ప్రమాదాలు జరిగి బిడ్డలను కోల్పోతున్న తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి ఆ రోజు తాగకపోయేదే మేలు, చాలా వరకు మంచిది. దయచేసి చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా నిమజ్జనం చేసుకుని బ్రతికి ఉంటే బల్సాకు దీనైనా బ్రతకొచ్చు అని అంటారు కదా. అందుకోసమని అందరికీ జరుగుతుంది అని కాదు, జరగదు అని కాదు, ఎక్కడో ఒక చోట జరుగుతుంటుంది కాబట్టి చాలా కేర్ఫుల్గా ఆ ఉత్సవాలు జరుపుకోండి. ఉత్సవాల తర్వాత వినాయకుని నిమజ్జనం రోజు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. వాటర్లో పడిపోవడం కానీ, మనకు విగ్రహాలు మన మీద పడిపోయే సందర్భాలు కానీ, లేకపోతే ఎలక్ట్రికల్ షాకులు తగిలి కానీ అట్లా పోయే వాళ్ళ సంఖ్య సంవత్సరం ఏదో ఒక రకంగా వింటూనే ఉన్నాం కాబట్టి అలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తలు తీసుకొని ప్లాన్ చేసుకుంటే చాలా వరకు మంచిది. ఓకే, థ్యాంక్ యూ.